ఈరోజు మనం కుందేలు తెలివితేటలు అనే ఒక కథ చెప్పుకుందాం. అనగనగా ఓ అడవిలో చాలా జంతువులు నివసిస్తూ ఉండేవి. ఆ జంతువులన్నిటికీ రాజు ఒక ముసలి సింహం. ఆ సింహం రోజు తన ఆకలి తీర్చుకోవడానికి దొరికిన జంతువునల్లా చంపి తినేసాగింది. ఆ సింహం తమను ఎక్కడ చంపేస్తుందో అని భయపడి జంతువులన్నీ స్వేచ్ఛగా తిరగడం మానేశాయి. ఒకరోజు మేక, ఎలుగు, లేడి, దుప్పి, జింక, కోతి, కుందేలు, నక్క మొదలైన జంతువులన్నీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని సింహం బాధ నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించసాగాయి. అప్పుడు ఎలుగుబంటి, అందరం కలిసి ఒకేసారి సింహం మీద పడి చంపేద్దామా అని అడిగింది. అది జరిగే పని కాదు, ఆ పని మనం చేయలేం అని మిగతా జంతువులన్నీ అరిచాయి. ఇంతలో నక్క, మనం సింహంతో ఒక ఒప్పందం చేసుకుందాం అని ఒక సలహా ఇచ్చింది. ఏమని ఒప్పందం చేసుకుందాం అని జింక అడిగింది. అప్పుడు నక్క ఉత్సాహంగా, సింహం రోజు ఎన్నో జంతువుల్ని చంపే బదులు మనమే రోజుకొకరుగా సింహానికి ఆహారంగా వెళ్తే సరి అని అంది. శభాష్, నీ సలహా చాలా బాగుంది అని మిగిలిన జంతువులన్నీ తమ అంగీకారం తెలిపాయి. ఈ విషయం మృగరాజైన సింహానికి చెప్పగానే తాను వేటాడే శ్రమ లేకుండానే ఆహారం తానంతట అదే తన వద్దకు వస్తుంది అని భావించి సంతోషంగా ఒప్పుకుంది. అలా ప్రతిరోజు ఏదో ఒక జంతువు సింహానికి ఆహారంగా వెళ్ళసాగింది. ఒకరోజు జింక, రెండో రోజు మేక, మూడో రోజు కోతి, నాలుగో రోజు ఆవు, ఐదో రోజు గొర్రె ఆహారంగా వెళ్ళాయి. ఇలా మృగరాజుకు వేటాడనవసరం లేకుండానే రోజులు హాయిగా గడిచిపోతున్నాయి. ఒకరోజు సింహానికి ఆహారంగా వెళ్లే వంతు కుందేలుకు వచ్చింది. ఆ కుందేలు మహా తెలివైంది. మంచి ఉపాయంతో మృగరాజు వద్దకు అనుకున్న సమయానికి వెళ్లకుండా కావాలని ఆలస్యం చేసింది. ఇంతలో సింహానికి ఆకలి ఎక్కువై చాలా కోపం వచ్చింది. కొంత సమయానికి కుందేలు రానే వచ్చింది. ఏమి ఇంత ఆలస్యం కుందేలా అని సింహం గర్జించింది. దానికి సమాధానంగా కుందేలు, మృగరాజా, నేను మీకోసం బయలుదేరి వస్తుంటే దారిలో మరో సింహం అడ్డగించి నన్ను చంపి తినబోయింది. దాన్ని తప్పించుకుని వచ్చేసరికి ఆలస్యమైంది. నన్ను క్షమించండి అని ఎంతో వినయంగా చెప్పింది. అప్పుడు సింహం కోపంతో, ఏమిటి, నేను కాకుండా ఈ అడవిలో మరో సింహం ఉందా? ఏది, దాన్ని నాకు చూపించు అని గట్టిగా అరిచింది. అప్పుడు కుందేలు సింహాన్ని తనతో తీసుకువెళ్లి అడవిలో ఉన్న ఒక దిగుడు బావి చూపించి, ఇందులోనే ఉంది మహారాజా అని అంది. అప్పుడు సింహం ఆ బావిలో ఉన్న నీళ్లలో తన ప్రతిబింబాన్ని చూసి అది మరో సింహమని భ్రమపడి దాన్ని చంపేద్దామని ఆవేశంలో బావిలోకి దూకి మరణించింది. అలా ఆ కుందేలు చిన్నదైనా తన తెలివితేటలతో పెద్ద సింహాన్నే మట్టుపెట్టింది. అడవిలో జంతువులన్నీ చాలా సంతోషించాయి. ఈ కథలో నీతి ఏంటంటే, ఉపాయంతో ఎంత పెద్ద అపాయాన్నైనా తప్పించుకోవచ్చు.